నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీ వై రాజనంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శ్రీకృష్ణుని ఆలయం గురువాయూర్ ఆలయంలో శ్రీకృష్ణుడిని ఏ విధంగా ప్రతిష్ఠించారు, అలాగే ఆలయ విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసేవండి వీక్షకులకు నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా స్వాగతం. ఇక్కడ కృష్ణుడిని గురువాయూరు అన్న ఒక చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఇక్కడ ద్వారకలో స్వయంగా శ్రీకృష్ణుడు అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆయన పరిపాలించే సమయంలోనే ఆయన సజీవంగా ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని పూజించేవారట. కృష్ణ సజీవంగా ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని పూజించేవారట. అయితే ఎప్పుడైతే కూడాను ఆయన ఒక తను తాళించిన తర్వాత సముద్రుడు ఇచ్చిన వంటి స్థలాన్ని తిరిగి తీసుకున్న తర్వాత ఈ యొక్క విగ్రహం అనేది సముద్రంలో కొట్టుకొచ్చింది. దేవతలందరూ కూడా మహావిష్ణువు నడమాడిన వంటి స్థలము శ్రీమన్నారాయణ ఒక ఇది క్షేత్రము ద్వారక మునిగిపోయింది కాబట్టి ఈ విగ్రహం కొట్టుకుపోయి దక్షిణాన చేరుతుంది కాబట్టి దీన్ని ఒక విశేషమైనటువంటి స్థలంలో ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుంది. మరియు అదే విధానంగా లోక కళ్యాణార్థానికి కలియుగంలో బాగా పనిచేస్తుందని చెప్పేసి దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తారు. చాలా వేగంగా సముద్ర అలల్లో వేగంగా వస్తుంది. ఆ వేగంగా వచ్చేటప్పటికి వేగంగా వచ్చేది ఏంటి? వాయువు. అప్పుడు వాయుదేవుని ప్రార్థన చేయగా ఆ విగ్రహాన్ని కేరళలో త్రిశూర్ జిల్లాలో ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించుకోవాలని ఒక ఆలయం నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠించాలని చెప్పి కోరుతారు. అప్పుడు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడాను భూమిపైన దిగి వచ్చి ఆ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించేది వాళ్ళు శ్రీకృష్ణ ఆలయం చెప్పకుండా గురువాయూరు అంటే వాయుదేవును గురువుడు ఇద్దరు ప్రతిష్ఠించారు కాబట్టి దానికి గురువాయూరు అని పేరు వచ్చింది. కాబట్టి కేరళలో స్వామివారి ఉదయాన పసిబాలుడిగా దర్శిస్తారు, మధ్యాహ్నం వేళలో ఉత్తబాలునిగా దర్శిస్తారు, తర్వాత సాయంత్రం వేళల్లో స్వామి అంబాడేలాగా కనపడుతుంటారు. త్రికారం వేళల్లో త్రికార రూపంగా ఆయన ఆ విగ్రహంలో అలంకరణ చేస్తూ కనపడుతూ ఉంటారు. అతి మహిమైనటువంటి క్షేత్రం శ్రీ గురువాయూరు టెంపుల్. ప్రాచీన కాలం అంటే ద్వాపర యుగం కలియుగం అంతం కాబోతుంది. ఈ కలియుగంలో కూడా పూజలు చేస్తారు. అక్కడ విశిష్ట ఏంటంటే అక్షరాభ్యాస చేయటం, అన్నప్రాసన చేయటం చాలా విశేషం. మరియు అదే విధానంగా తులాభారం, చిన్నపిల్లల్ని తులాభారం చేయటం ఎక్కువ చిన్నపిల్లలకు సంబంధించిన క్షేత్రం. అన్నప్రాసనము, తులాభారము ఇవన్నీ చేస్తుంటారు. పోతే అక్షరాభ్యాసం. నాలుగవది వచ్చేసి కళ్యాణం, నిత్య కళ్యాణం. అక్కడ తిథి, వారం, నక్షత్రాలు ఏం చూడరు. ప్రతిరోజు మండపం ముందు నిలబడుతూ తాళి కట్టేస్తారు. మనం కూర్చొని హోమగుండం పెట్టుకోవడం, మంగళసూత్రం పాడడం అలాంటివి ఏమి ఉండదు. మంగళం తంతునా మేనా మమ జీవన హేతునామా అంటూ పాడతారు శ్రీకృష్ణునికి. తెలుగు వాళ్ళు మనం ఇక్కడ చేసేవంటి ఆచారం. అక్కడ అలాంటివి ఏం లేదు. అక్కడ తాంత్ర సాధన ద్వారానే అక్కడ ఉన్నటువంటి పూజారి తులసి మాలలు మార్చేసి మంగళసూత్రం గుడి ముందు కట్టేస్తారు. ఏ మంత్ర తంత్రాలు ఉండవు. డైరెక్ట్ బాణాలు మార్చుకొని మంగళసూత్రం కట్టుకోవడం, వెళ్ళిపోవడమే అక్కడ విశేషమైన ఉంటుంది. పోతే అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి మధ్యాహ్నం 12 గంటలకి వచ్చిన గరుడాలు వాళ్ళు తిరుగుతుంటారు. ఆ గరుడాలు వాళ్ళు తిరిగేటప్పుడు ఏంటంటే అక్కడ తెల్లటి పక్షి ఉంటుంది కదమ్మా. ఆ పక్షి ఒకటి ఇక్కడి నుంచి తెల్లగా ఉంటుంది, ఇక్కడ అంతా నలుపుగా ఉంటుంది. ఆ ఒక పక్షి తిరుగుతుంది. కోవేళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే గరుడాలు వాళ్ళకి ప్రత్యేకమైన స్థలంలో స్వామికి నివేదన పెట్టేక ముందు ఆ గరుడాలు వాళ్ళకి నివేదన పెడతారు.
అది వచ్చి కాకి అప్పడము వడను ఏదో పాయసం తినేసి వెళ్ళిన తర్వాత స్వామివారికి నైవేద్యం చేస్తారు. అక్కడ వచ్చేసి స్వామికి 12 సార్లు నైవేద్యం పెడతారు. రాత్రి పడుకోదాకా నైవేద్యం పెడుతుంటారు. ప్రతిరోజు 11 సార్లు 12 సార్లు 12 సార్లు నైవేద్యం నైవేద్యం పెడతారు. పాలు పెరుగు పంచదార పండు పలహారాలు అన్నీ పెడుతుంటారు. ఆ క్షేత్రము దాదాపున విస్తరము మీకు లేదన్నా కూడా ఒక 20 ఎకరాల్లో ఉంటుంది. చాలా విశేషమైన పెద్ద ప్రాకారంలో ఉంటుంది. అక్కడ ఏనుగుల చాలా విశేషం. అక్కడ కేశవన్ అనే ఒకటి ఏనుగు ఉంటుంది. అతి ప్రియమైన వంటి శ్రీకృష్ణునికి దగ్గరైన వంటి ఏనుగు. ఏకాదశి రోజు పుట్టింది, ఏకాదశి రోజు చనిపోయింది. అతి మహోత్కరమైన వంటి ఏనుగు. అక్కడ చాలా వరకు ఏంటంటే ఏనుగులకు చాలా ప్రాముఖ్యత కనపడుతూ ఉంటుంది. భక్తులు వచ్చే వంటి గురువారి క్షేత్రంలో చాలా వరకు కూడాను అపురూపమైన వంటి ఒక్క కైంగర్యాలు తీసుకొస్తారు. ఆ కైంగర్యాల ద్వారా పండ్లు కంద ఉంది, కందగడ్డలు, తర్వాత అరటిగెలలు, కొబ్బరికాయలు, మరి స్వామివారికి అక్కడ చాలా విశేషమైనటువంటి కందులు ఎక్కువ, చాలా కందులు. తర్వాత పనస పండు తెలుసు కదమ్మా, పెద్ద పెద్ద పనస పండ్లు, పనసకాయలు, అవి మరి కొబ్బరి బొండ్లు తర్వాత ఇంకేదైనా కూడా ప్రత్యేకంగా స్వామివారికి చిన్నపిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఒక పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. బాలకృష్ణుని రూపం కాబట్టి అక్కడ మీరు ఎదురుగా ఎంట్రన్స్లో వెళ్ళగానే మీకు అన్నీ కూడా కందలు కనబడతాయి, దుంపలు కనపడుతుంటాయి, ఈ పలస పండ్లు కనపడుతుంటాయి, ఈ అరటిగెలలో కుప్పలు అరటిగెలలు కనపడతాయి, కొబ్బరికాయలు కనపడతాయి. తర్వాత ఇంకా ఏదైనా పదార్థాలన్నీ కూడా పెడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మన వడ పాయసాలు అవి అలాంటివి తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు. కానీ అది ఆలయంలోకి వెళ్ళదు, ఊరికే అలా పెడతారు, బయట పెట్టేస్తారు. తర్వాత ఇక్కడ భక్తులకి ఎవరికైనా ఇచ్చేస్తారు. అక్కడ చాలా విశేషం. పోయిన తర్వాత అక్కడ ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ గుడివింద గింజలతోని ఒక పాత్ర ఉంటుంది. డబ్బులతో తయారు చేసి, డబ్బులు ₹1 ₹2 వేసి ఆ గుడివింద గింజలతో 5 సార్లు శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః అని 5 సార్లు మనం వెయ్యాలి. గురువింద గింజలతో శ్రీకృష్ణాయ నమః. అక్కడ చాలా విశేషం. అప్పుడు అక్కడ వేసిన తర్వాత పక్కన ఉన్న దాంట్లో ఒక దీపకుందులు కనబడతాయి. ఆ దీపకుందులో మీ బయట మీదకు ₹10కి, ₹20కి, ₹30కి అట్లాగా నువ్వుల నూనె అమ్ముతారు. ఆ నువ్వుల నూనె తీసుకొచ్చి అందులో వేయాలి. వేసిన తర్వాత చాలా విశేషమైనటువంటి ఒక కైంకర్యం, అంటే శ్రీకృష్ణునికి మనము ఆత్మను అర్పణం చేసే అన్నట్టుగా ఒక ఇది. ఎప్పుడైతే గురువింద గింజలు మనం సమర్పించుకున్న తర్వాత మీ చేతి రేఖల్లో ఏదైనా దురదృష్టకరమైనటువంటి రేఖలు ఉన్నా అదంతా కూడా తొలగిపోతుంది. స్వామికి మనం ఆత్మ సమర్పించుకున్నట్టుగా ఒక నిబంధనలు ఉంటాయి. ఓవరాల్గా ఆ క్షేత్ర ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రపంచ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని అక్కడ ఇతిహాస పురాణాలు మనకు చెప్తుంటాయి. గురువాయూర్ ఆలయ విశిష్టత గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.